ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ప్రార్థనా సంఘం పాస్టరు బ్రదర్ రెవరెండ్ బిషప్ తిమోతి గారు. ఇది యూనివర్సల్ చర్చ్. దేవుడి యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. నేను చాలా పాటలు రాశాను, దేవుడికి చాలా పాటలు రాశాను. అందులో మీకు ఒకటి, ఓ జాలరుడా నా యేసయ్య అనేది. ఇంకో పాట నేను మీకు వినిపించబోతున్నాను. నా ఫోన్ నంబరు 9908308421. ఈ యొక్క నంబరుకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. నేను మీ ముందుకు ఒక న్యూ సాంగ్ని తెస్తున్నాను. ఏమిటంటే ఆ సాంగు, దేవుడు మనకి బహుమానాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఏమిటా బహుమానం అంటే, సంసోను ఒక బహుమానం, మనోహాకి సంసోను ఒక బహుమానం. ఎందుకు బహుమానంగా ఇవ్వబడ్డాడు అంటే, ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇజ్రాయేలులను రక్షించడానికి దేవుడు ఒక ఆయుధాన్ని కిందికి పంపాడు. అటువంటి బహుమానాన్ని దేవుడు చివరికి చాలా ఘోరముగా తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడి యొక్క అవసరత, దేవుడికి సంబంధించిన శత్రువులని, నిన్ను నమ్మిన శత్రువులని నశింపజేయడానికి దేవుడు ఒక ఆయుధాన్ని తయారు చేసి భూమి మీదకి పంపిస్తాడు. అందులో ఒకడు సంసోను. రెండో వాడు ఇక మీకు తెలిసి ఉంటుంది. రెండో వాళ్ళు ఎవరో, నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ యేసు ఈ లోకానికి రక్షకుడు. ఎందుకంటే లోకానికి రక్షణ లేదు. అందుకనే దేవుడు ఇంకో ఆయుధాన్ని పంపించాడు. ఎందుకంటే దురాత్మలతో అప్పుడు ఫిలిస్తీన్లు శత్రువులు, శారీరకంగా యుద్ధాలు. కానీ ఇప్పుడు ఆత్మలు పోరాటాలు. దురాత్మను ఎదిరించుటకు యేసుక్రీస్తు వచ్చాడు. అయినను చివరికి యేసుక్రీస్తును కూడా భయంకరముగా చంపేశారు అన్నదే నేను పాడే పాట. ఎందుకంటే సంసోను మహాబలవంతుడు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అటువంటి బహుమానాన్ని చాలా ఘోరంగా చంపేశాడు దేవుడు. ఆ రెండు యొక్క వచనాలను నేను ఒక పాటగా రాశాను. ఆ యొక్క పాట మీకు వినిపించబోతున్నాను, ఆలకించండి. ఎందుకయ్యా బహుమానం, దేనికయ్యా బహుమానం, ఎందుకయ్యా బహుమానం, దేనికయ్యా బహుమానం, అడిగినందుకా అడుగలేనందుకా, అడిగి అడుగలేనందుకా, తెలియదా 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 ప్రభు నా హృదయం, బహుమానమా 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 బహుమానమా, ఎందుకయ్యా బహుమానం, దేనికయ్యా బహుమానం, మనోహాకు ఇచ్చినావు బహుమానము, ఫిలిస్తీయుల ఎదిరించేటి బహుమానము, సింహమునైనా చీల్చివేసే బలమునిచ్చావు,
చీల్చివేసే బలమునిచ్చావు. తల్లిదండ్రులకు లోబడే గుణమునిచ్చావు. ఇశ్రాయేలుకు కాపరిగా చరిత్రలకే గుర్తుగా సంసోనని పిలిచావు. బలవంతుడిగా నిలిపావు. కొంతకాలమైనా ఆగలేదు బహుమానం. బలిని కోరి ఘోరముగా తీసుకున్నావు బహుమానం. మత్తులోకి దించేసి సన్నగా గుండును గీయించి చేతులనే త్రాళ్ళను కట్టి స్తంభాలకే బిగించి 2 కళ్ళను పీయించి గ్రుడ్డివాడిగా మార్చేసి ఘనవంతుడను ఘనహీనుడిగా బలవంతుడను బలహీనుడిగా మార్చేసిన ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా దేవుడా నీవు పంపిన బహుమానం నీ యుద్ధకే చేరిందయ్యా. బహుమానమా 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 ఎందుకయ్యా బహుమానం దేనికయ్యా బహుమానం. ఈ లోకానికి ఇచ్చినావు బహుమానము. దురాత్మలనే ఎదిరించేటి బహుమానము. ఈ లోకానికి ఇచ్చినావు బహుమానము. దురాత్మలనే ఎదిరించేటి బహుమానము. యూదాస్తుతి గోత్రపు సింహముగా క్రీస్తును ఇచ్చావు. యూదాస్తుతి గోత్రపు సింహముగా క్రీస్తును ఇచ్చావు. తల్లిదండ్రులకు లోబడే గుణమునిచ్చావు. ఈ లోకానికి కాపరిగా చరిత్రలకే గుర్తుగా యేసుక్రీస్తుని పిలిచావు. రక్షకుడిగా మార్చావు. యేసుక్రీస్తుని పిలిచావు. రక్షకుడిగా మార్చావు. కొంతకాలమైనా ఆగలేదు బహుమానం. బలిని కోరి ఘోరముగా తీసుకున్నావు బహుమానం. యేసుక్రీస్తును బంధించి కొరడా దెబ్బలు కొట్టించి కట్టె సిలువను మోయించి చేతులు కాళ్ళకు మేకులు కొట్టి ముళ్ళ కిరీటం తలపై పెట్టి నిలువుటంగు తొడిగించి పిడిగుద్దులతో కొట్టించి బల్లెముతో పొడిపించి చంపించిన ఓ దేవుడా దేవుడా ఓ దేవుడా దేవుడా
చెంతకే చేరిందయ్యా. బహుమానమా 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 ఎందుకయ్యా బహుమానం, దేనికయ్యా బహుమానం, ఎందుకయ్యా బహుమానం, దేనికయ్యా బహుమానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క పాటను విని మీరందరూ కూడా మారు మనసు పొందవాలని నేను కోరుచున్నాను. దేవుడు అడుగుచున్నాడు నీ నుంచి ఒక ప్రేమను, నీ యొక్క నుంచి జాలిని, దయను. అంతేకాదండి, ఒక ప్రేమను యొక్క హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక లైక్ మాత్రం చేయండి. లైక్ చేసి దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి గణపరచండి. ఎందుకంటే ఫిలిస్తీన్లు ఎంతో మంది శత్రువులు, కానీ ఇజ్రాయేలీల ప్రజలు దేవుడి యొక్క శక్తిమంతులు, బలవంతులు. అయినను సరే ఫిలిస్తీన్లకు భయపడేవాళ్ళు. అయినను ఫిలిస్తీన్లకు రక్షకుడు లేక సంసోను దించారు. సంసోను ఎట్లా వంటి బలవంతుడు అంటే రాళ్ళను కూడా బద్దలు కొట్టే బలవంతుడు. అంతటి బలం నీకు కావాలి అంటే లైక్ చేయి, దేవుడు నీకు బలం ఇస్తాడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు నజరేయుడైన మన ముద్దుల యేసు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు బహుమానంగా పంపించాడు చేతబడి మంత్రాలు, దురాత్మలు ఎన్నో రకరకాలవి. కాబట్టి వాటిని మనం ఎదుర్కొనలేము. రక్షకుడైన యేసే మాత్రమే, రక్షకుడైన యేసు మాత్రమే రక్షించుకొనగలడు నిన్ను నన్ను ఈ రాత్రిగల సమయంలో. ఎప్పుడు ఈ యొక్క వీడియోని చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయండి. దేవుడి యొక్క పాటని, ఈ యొక్క చిన్న మాటల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.